అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ గోధుమ పిండి మైదా పిండి కలిపి మైసూర్ బజ్జీ చేస్తున్నానండి. పిండిని ముందుగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు కలిపి ఉంచితే సరిపోతుందండి. ఈ పిండి ముందుగా పెరుగు తీసుకున్నాను. 1 కప్పు పెరుగు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టండి, చిన్న కప్పు. అలాగే దీన్ని కొంచెం స్పూన్తో కలుపుకోవాలి. ఇది మామూలుగా రాత్రి తోడుపెట్టిన పులిసిన పెరుగు కాదండి, రాత్రి తోడుపెట్టిందే తెల్లారి కలుపుతున్నాను. దీనిలో ఇలా చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను. ముందుగా ఇలా కలుపుకోవాలండి. దీనిలో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది మైసూర్ బజ్జీకి మామూలుగా అయితే కనుక మైదా వాడతారు బయట. నేనైతే గోధుమ పిండి మైదా పిండి 2 కలిపి చేస్తున్నాను. ఇది సాల్ట్ వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. దీనిలో కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్కి. కొంచెం పలుకు తగిలితే బాగుంటుంది. అలాగే గోధుమ పిండి కూడా వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసాను. గోధుమ పిండి మైదా పిండి 2 కూడా కలిపి చేస్తున్నానండి. నేను గరిటెతో కొలత తీసుకున్నాను. గోధుమ పిండి 2 గరిటెలు, అలాగే మైదా పిండి 2 గరిటెలు తీసుకున్నానండి. దీంతో మైసూర్ బజ్జీ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటాయండి. ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుంది. మామూలుగా మనం బయట చేసేవైతే కనుక రాత్రి నానబెట్టి తెల్లారి చేస్తారు. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ లోపు ఈ వంట సోడా వేసుకోవాలండి. దీనిలో వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కనుక ఇంకా పెరుగుతోటే కలిపితే బాగుంటుందండి టేస్ట్. ఇది మళ్ళీ పెరుగు వేసాను కొంచెం. వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. మనం చేత్తో కలిపితే త్వరగా మొత్తం కూడా కలిసిపోతుందండి. పిండిని మనం కలిపి విధానాన్ని బట్టి పిండి పులుస్తుందండి. మనం చేతితో కలిపింది కొంచెం పులుపు వచ్చేస్తుంది త్వరగా. అదే స్పూన్తో అయితే కనుక త్వరగా పులవదండి పిండి. దీన్ని ఇలా కలిపి ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి. ఇలా కలిపాను కదా, దీన్ని మూత పెట్టి పక్కన ఉంచాలండి. తర్వాత ఒక అరగంట అయిన తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి మైదా పిండితో, మనం హోటల్ వాళ్ళు పెద్దగా వేస్తారంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు. అందుకు కొంచెం పెద్ద సైజ్ అండి. అయినా కూడా అవి కొంచెం ఉడకవు. మనం చిన్న సైజులో వేసుకుంటే కనుక లోపల వరకు కూడా పిండి ఉడుకుతుందండి. ఇలా చిన్నగా వేసి ఈ మైసూర్ బజ్జీల్ని మరోవైపు తిప్పుకోవాలండి. చక్కగా ఇవి హై ఫ్లేమ్లో అయినా కూడా బాగానే ఎగుతాయండి. మనం ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగా ఉడుకుతుంది లోపల. నేనైతే మీడియం సైజులో వేసానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇవి వంకర్లుగా వచ్చాయి కదండి. ఒక్కొక్కసారి మనం చెయ్యి తడిపేస్తే చక్కగా రౌండ్గా వస్తాయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి మరొక వాయి వేస్తున్నాను. ఇలాగా ఇవి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని మరో వాయి వేస్తున్నాను. ఇవి ఇంట్లో చేసుకున్నది. మనం ఆయిల్ అనేది మంచిది వాడతాం కదా. నేను వాడేదైతే ఫ్రీడమ్ ఆయిలేనండి. దీంతో చేస్తున్నాను. బయట అనేది రకరకాల నూనెలు వాడతారు కదండి, అది హెల్త్కి కూడా కరెక్ట్ కాదు. ఇలా ఒక్కొక్కటి ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం కూడాను ఒక్కొక్కటి తిప్పాలండి. మొత్తం కూడా అప్పుడు ఫ్రై అవుతాయి. ఇది నేను వేసేదైతే మీడియం సైజేనండి. ఇలా మొత్తం 3 వాయిలు వేసాను. నేను కలిపింది కొంచెం పిండాను కదా. అలాగే నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇలా ఒక్కొక్కటి ఇప్పుడు హాలిడేస్ కదండి, పిల్లలు ఇళ్ళల్లో ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకటి పేచీలు పెడతా ఉంటారు. అలాంటప్పుడు ఇలా లోపల వరకు కూడా బాగా ఉడికిందండి.
ఈ పిండి మనం ఓపెన్ చేస్తే తెలుస్తుంది. మనం బయట కొనేవి కొంచెం పచ్చిగా అనిపిస్తాయి. అయిపోయిందండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయండి. గోధుమ పిండి మైదా పిండితో చేసిన మైసూర్ బజ్జీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.